హలో గాయ్స్, మీకు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో గాయ్స్, టైం వచ్చేసి నైట్ 12:20 అవుతుందన్నమాట. సో మనకి మిగిలిపోయిన కార్డియో 70 మినిట్స్ కార్డియో అయితే కంప్లీట్ చేయడానికి అటు ఇటు తిరుగుతూ ఉన్నాం అట్లా. సో ఇంకా ఒక 10 మినిట్స్ అయితే వాక్ చేస్తే మన కార్డియో అయితే కంప్లీట్ అయిపోద్ది అనమాట. సో టాపిక్ ఏంటంటే, రేపటి నుంచి మనకి పోజింగ్ కూడా అంటే ఎవ్రీ సాటర్డే ఎర్లీ మార్నింగ్ 10కి అయితే మన పోజింగ్ అయితే స్టార్ట్ అయిపోద్ది అనమాట. సో ఇప్పటి నుంచి అయితే పోజింగ్ మీద కొంచెం ధ్యాస ఎక్కువ పెట్టాలి. నేను ఇంతవరకు పెద్దగా అప్పుడప్పుడు ఏదో వర్కౌట్ మధ్యలో సెట్ మధ్యలో ఉన్న రెస్ట్లో అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉంటా. బట్ అంత పర్ఫెక్ట్గా అయితే రాదు పోజింగ్ అనేది మనకి వచ్చింది ఎంతే అనమాట, రావాల్సింది అంత ఉంది. అర్థమైంది కదా? సో రేపటి నుంచి మన పోజింగ్ క్లాసులు అయితే స్టార్ట్ అయింది ఎవ్రీ సాటర్డే 10 అనమాట. ఆనంద్ అన్న ఎవ్రీ సాటర్డే 10కి అంటే 1 అవర్ పోజింగ్ సెషన్ ఉంటుంది. సో అన్న ఒక్కరోజు చెప్పింది మనం వారం మొత్తం డైలీ హాఫ్ అన్ అవర్ అట్లా ప్రాక్టీస్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఇంకా 63 రోజులు మాత్రమే, 63 రోజులు. సో మ్యాటర్ ఏంటంటే, నాకు తెలుసు నాకున్న బాడీకి ప్రెజెంట్ నాకున్న మజిల్ మాస్కి అండ్ ఇంకేంటంటే నాకున్న వీక్ పార్ట్స్కి మనం మెడల్ కొట్టడమే కొంచెం కష్టం అని చెప్పేసి, బట్ స్టిల్ హోప్ ఓకే. కానీ మంచి ప్లేస్ అయితే కొడదాం. మెడల్ గోల్డ్ అయితే కొట్టలేమనే అనిపిస్తుంది నాకైతే. గోల్డ్ కొట్టలేం, బట్ మంచి ప్లేస్ అయితే కొట్టగలం అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది. సో పెద్ద వాళ్ళే కాలేదు, లైక్ కౌశిక్ లీ కూడా ఫస్ట్ కాంపిటీషన్ కొట్టలేకపోయారు. మనమంతా చెప్పండి. బట్ ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. మనం మెడల్ కొట్టడం ముఖ్యం కాదు, కంపీట్ చేయడం ముఖ్యం అన్నట్టు. ఓకే, కొంచెం హార్డ్గానే ఉంటుంది, బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్. మనకి మధ్య ఇంగ్లీషు పొంగిపోతుంది అన్నట్టు. సో అది గైస్, ఇంకో 10 మినిట్స్ అనమాట. సో రేపు మార్నింగ్ పోజింగ్ సెక్షన్ జరిగేటప్పుడు వీడియో అయితే తీసుకుందాం. మా మొబైల్లోనే అవుతుంది, మరి చూడాలి. వేరే వాళ్ళ మొబైల్తో అయితే షూట్ చేస్తా. అది మార్నింగ్ కలుద్దాం. సో గాయ్స్, టైం వచ్చేసి 9:40 అవుతుందన్నమాట. మన ఓట్ షేక్. సో ఇంకొక 20 మినిట్స్లో అయితే పోజింగ్ క్లాస్ అయితే స్టార్ట్ అవుతుంది. హాయ్ చెప్తా మన వాళ్ళకి. తిరగలేదు ఇప్పుడు చెప్పు హాయ్. ఈయన మన ఫ్యూచర్ హీరో అనమాట. ఈయన ఇన్స్టాగ్రామ్ ఐడి ఒక్కసారి పక్కన మెన్షన్ చేస్తా, చూస్తే ఒక్కసారి చెక్ చేయండి. అమ్మ ఏమన్నా యాక్టింగ్ అసలు కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి, అంత ఎమోషనల్. బాబా నిజంగా క్రేజీ అంటే క్రేజీ చేస్తాడు రీల్స్. బట్ ఇంకా మూవీస్ చేస్తే ఇంకెంత బాగుంటాయో చూడాలి. కట్టింగ్లా పక్క మొత్తం అప్లోడ్ చేస్తా. చేస్తా. సో ఇంకొక 20 మినిట్స్లో అయితే క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఎనర్జీ కోసం ఓట్ షేక్ అవుతున్నాం. సో గట్టిగా ఫస్ట్ టైం పోజింగ్ క్లాస్ అయితే మనకి ఫీలింగ్ ఎగ్జైటెడ్. చూద్దాం ఏమవుతుందో. అండ్ మన మొబైల్లోనే తీసుకోవాలి, అంటే పోజింగ్ క్లాస్ అటెండ్ కావాలి కాబట్టి వీడియోస్ తీసుకోవడానికి అవుతుందో కాదో వాళ్ళ మొబైల్ అడుక్కోవాలి. సో ఎవరు కనిపిస్తే వాళ్ళ మొబైల్ అడుక్కొని వీడియోలు అయితే తీసుకుందాం. ఓకే, అంతే. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Keep my head up when I act, head up that's a fact. Never looking back, I'ma keep myself on track. Keep my head up, staying strong, always moving on. Feel I don't belong, tell my thoughts to move along. Push myself to be the best, die with no regrets. Live with every breath, see my message start to spread. And I had so many dreams, then you hit your teens. Life ain't really what it seems, try to find out what it means. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Yeah, I put out all this art, it's my only medicine. Yeah, everything I do, I'm just being genuine.
Yeah, I'm sick of being screwed, feel my own adrenaline. Yeah, I do just what I do, and I hope you let me in, yeah. I'm grateful, oh yeah, able, oh yeah, I'm stable, oh yeah, no label, oh yeah, you know me, I have only a path. సో గాస్ టైం వచ్చేసి నైట్ 10 అవుతుంది అనమాట. ఈరోజు మధ్యాహ్నం అయితే వర్కౌట్ చేసిన, అంటే మార్నింగ్ పోజింగ్ సెషన్ అయితే ఒక 1 అవర్లో అయితే కంప్లీట్ అవుతుంది అనుకున్నా, బట్ అది దాదాపు 1 అవర్ 40 మినిట్స్ అట్లా పట్టింది. ఘోరంగా ఆకలేసింది ఆ టైంలో. సో ఎట్లనో కొంచెం సక్సెస్ఫుల్లీ ఫస్ట్ పోజింగ్ సెషన్ అయితే అయిపోయింది. సో దాని తర్వాత మధ్యాహ్నం వర్కౌట్ అయితే చేసినాం. ఓన్లీ బ్యాక్ ప్లస్ కాఫ్ అయితే చేసినాం. బ్యాక్ ప్లస్ కాఫ్ అండ్ యాప్స్. బైసెప్ మిగిలిపోయినా చేద్దామంటే ఓపిక లేదు. ఘోరంగా డీహైడ్రేట్ అయింది బాడీ. వాటర్ తీసుకుంటూనే ఉన్నా, నైట్ స్లీప్ లేదు. నిన్న నైట్ 1:30 పడుకొని 5కి తెచ్చిన, కొంచెం కెఫెన్ వల్ల. అందుకే కెఫెన్ తీసుకోకూడదు. అండ్ ఈరోజు మొత్తం మధ్యాహ్నం కూడా స్లీప్ లేకపోవడం సరికి, సో ఇక రేపు మళ్ళీ షోల్డర్ సామ్స్ ఉంది. ఎట్లనో మళ్ళీ రేపు కూడా బైసెప్పే. సో దానివల్ల రేపు వేసేద్దాం. ఇప్పుడైతే మన డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకుంటాను. డిన్నర్ అయిపోయిన తర్వాత 70 మినిట్స్ కార్డియో అనమాట. సో బయటికి వెళ్ళి చేయాలి, ట్రెడ్మిల్ మీద మన వల్ల కాదు. సో కార్డియో చేస్తూ మాట్లాడు. సో గాయ్స్, కార్డియో అయితే స్టార్ట్ చేసినాం అనమాట. మనం స్టార్ట్ చేయడం కాదు, ఇంకొక 10 మినిట్స్లో ఇండి కూడా చేస్తాం. సో టైం వచ్చేసి 11:40 అవుతుంది అనమాట. నైట్ 11:40. 10:15కి అయితే స్టార్ట్ చేసినాం మన కార్డియో. 50 మినిట్స్ అనుకున్నా. అండ్ మార్నింగ్ ఒక 40 మినిట్స్ వాక్ చేసిన. సో మొత్తం వచ్చేసి 1 అవర్ 30 మినిట్స్ అనమాట ఈరోజు కార్డియో. అండ్ మార్నింగ్ అంత ఇంప్రెసివ్గా అయితే రాలే షార్ట్స్. అండ్ కొంచెం చాలా మిస్టేక్స్ అయితే జరిగినాయి లాస్ట్ 1 వీక్లో. ఏంటంటే మిస్టేక్స్ నించొని మాట్లాడదాం ఒక చోట. సో ఆ మిస్టేక్స్ ఏంటంటే, ఆకలేసినప్పుడల్లా డేట్స్ న్యాచురల్ షుగర్సే కదా అని చెప్పేసి డేట్స్ తీసుకోవడం, అదొక మిస్టేక్. అండ్ ఇంకోటి ఏంటంటే, షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్ ఉంటాయి కదా, షుగర్ ఫ్రీవి, అందులో షుగర్స్ ఏమి ఉంటావు కదా అని తీసుకొని నమ్మలేయడం. డబ్బాలు నమిలినా మామూలు నవ్వలేదు. ఏమైందంటే, ఇప్పుడు అది క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, గుద్దవాళ్ళు ఉంటాయి క్యాలరీస్. తర్వాత రియలైజ్ అయినా అందులో క్యాలరీస్ ఉంటాయి, అందుకే నాకు ఈ వీక్ కండిషన్ దెంగేసిందని చెప్పేసి. ఈరోజు పోజింగ్లో మీరు చూసే ఉంటారు, నేను కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేసే ఉంటా ఆల్రెడీ, ఎందుకంటే ఇది వెనకాల వీడియో కాబట్టి. సో కండిషన్ మొత్తం అయితే ఒక వీక్లో అయితే దెంగేసింది మొత్తం అంతా. బూతులు మాట్లాడకూడదు అనుకున్నాం కాబట్టి కండిషన్ మొత్తం వెళ్ళిపోయింది ఒక 1 వీక్లో. సో ఇప్పటి నుంచి అన్న చాలా సీరియస్, అంటే చాలా సీరియస్గా ఉండాలి మన ట్రిప్లో. పెద్ద టైం లేదు మనకి. సో అది గాయస్. అండ్ ఈ వీడియోకి వచ్చేసింది గాయస్, ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ తీస్తూనే ఉంటాం. పెద్ద టైం లేదు కాబట్టి 63 డేస్ మాత్రం ఉంది. సో వీక్లీ 3 వీడియోస్ అయితే వస్తాయి, ఫుల్ లెంత్ వ్లాగ్స్ అన్నట్టు, అంటే ఫుల్ లెంత్ వీడియోలు. అండ్ డైలీ ప్రెప్ సిరీస్ వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉంటారు కదా. సో అది. అండ్ మ్యాక్సిమం నైట్ పూట వీడియోలు ఉంటాయంట అన్నమాట. ఇప్పుడు ఏదైనా మాట్లాడాలనుకుంటే ఈ టైంలోనే మాట్లాడతా. ఈ టైంలోనే మన మైండ్ చాలా ఫ్రీగా ఉంటుంది. అండ్ మీకు తెలుసు డెఫిషియట్లో ఎలా ఉంటుందో, చాలా అంటే చాలా కోపంగా, నీరసంగా డే మొత్తం అంతే ఉంటుంది. అండ్ నైట్ వచ్చేసరికి చల్లటి గాలి, పీస్ఫుల్గా ఇక్కడ కార్డియో చేస్తూ మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పటి నుంచి మనం అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు అవుదాం అనమాట. అర్ధరాత్రి ఉదయించే సూర్యుడిని నేను ఇప్పటి నుంచి. ఓన్లీ నైట్లు మాత్రం వీడియోలు చూస్తుంటాను. అండ్ ఆఫ్టర్నూన్ ఆ టైంలో కుదిరితే అప్పుడప్పుడు ఇన్ఫర్మేటివ్, లైక్ వర్కౌట్ ఇన్ఫర్మేటివ్ అన్నా, లేదంటే డైట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఏమైనా ఉంటే మధ్యాహ్నం టైంలో చేస్తా. మీతో ఏమైనా మాట్లాడాలనిపిస్తుంది. సో ఈ వీడియోకి వచ్చేసింది గాయస్. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకుండా పక్కన స్క్రీన్ షాట్ ఇస్తా, చూసి ఫాలో అయిపోండి. బాయ్.